మొత్తానికి హైదరాబాద్ వెళ్ళటానికైతే మా లగేజ్‌లు మొత్తం బయట పెట్టేసుకున్నాము. లగేజ్ అయితే కొంచెం గట్టిగానే ఉంది. సో, ఎర్లీ మార్నింగే లేచి పులిహోర కూడా రెడీ చేసేసుకున్నాము. తాటికాయలు చూసారా? తాటికాయలు కూడా తెస్తున్నారు హైదరాబాద్‌కి. సో, రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాము. మా వారు లగేజ్‌లు కూడా తెచ్చేస్తున్నారు. సో, ఇంతకీ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాము? ఏంటి? చూసేద్దాం ఫుల్ వీడియోలో. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే హైదరాబాద్ వెళ్తున్నామండి. చాలా లాంగ్ టైం తర్వాత మేము హైదరాబాద్ వెళ్తున్నాము. ఎందుకంటే మా చిన్న ఆడబడుచు గృహప్రవేశం ఉంది. సో అందుకని చెప్పి మేమందరం ఫ్యామిలీతో పాటు బయలుదేరాము. మా వాళ్ళు చూసారా తాటికాయలు కూడా తెస్తున్నారు హైదరాబాద్. అక్కడ వాళ్ళకి చాలా ఇష్టం మా వాళ్ళకి. సో తెమ్మంటే తీసుకెళ్తున్నాము. సో, ఇప్పుడు మేము నరసాపురం రైల్వే స్టేషన్‌కి ఆటోలో బయలుదేరామండి. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్‌గా చించినాడు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. సో, మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పి పులిహోర కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగే లేచి మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఆడపడుచు గృహప్రవేశానికి ఏమేమి కావాలో కూడా అవన్నీ తీసుకుని లగేజ్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుని అయితే బయలుదేరాము. సో, ఇప్పుడు టు రైల్వే స్టేషన్. నిన్నటి వరకే చాలా ఎండలుగా ఉన్నాయండి. ఈరోజైతే సడన్‌గా వెదర్ చేంజ్ అయిపోయింది. చాలా మబ్బుగా ఉంది. అండ్ అలాగే కొంచెము చినుకులు కూడా వస్తా ఉన్నాయి. సో, వెదర్ ఎలా ఉంటదో చూడాలి. సో, మేమైతే ఆన్ ద వే టు నరసాపురం రైల్వే స్టేషన్. అక్కడ 11కి అనుకుంటాను ట్రైను. సో, మేము ఆల్మోస్ట్ కొంచెం రీచ్ అయినట్టున్నాము. నరసాపురంకి కొంచెం దగ్గరలోనే ఉన్నాము. నగరం నుండి స్టార్ట్ అయ్యాము మేము. మాకు కొంచెం లాంగ్ ఉంటది. ఒక 1 అవర్ తర్వాతకి మేము నరసాపురం రైల్వే స్టేషన్‌కి రీచ్ అయ్యాము. సో, ఇప్పుడు లగేజ్‌లన్నీ తీసుకొని అయితే మేము ప్లాట్‌ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో, మా వారైతే మొత్తం లగేజ్‌లన్నీ తీసుకొని వచ్చేసారు. సో, అందరూ లగేజ్‌లు తీసుకొని ప్లాట్‌ఫామ్ దగ్గరికైతే వచ్చేసాము. మేమైతే మొత్తానికి ఒక 18 మెంబర్స్ వరకు ఉన్నాము. సో, అందరం కలిసి వెళ్తున్నాము. సో, చాలా టైం తర్వాత స్టేషన్‌కొచ్చాం. మా వాడికైతే ఫస్ట్ జర్నీ ఇది. అండ్ హియర్ వెల్కమ్ టు నర్సాపూర్ బోర్డ్. ట్రైన్ అయితే 11కి అన్నారు. మాకింకా హాఫ్ అన్ అవర్ వరకు టైం ఉన్నది. మా బాబుకైతే ఇది ఫస్ట్ జర్నీ అండి. వాడు ట్రైన్స్ ఇవే ఫస్ట్ టైం చూడటం కాబట్టి రైమ్స్‌లో తప్ప రియాలిటీలో ఇదే చూడటం. వాడు కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు. మా బాబుని చూడటానికైతే చాలామందే ఉన్నారండి. ఇప్పుడు అత్తయ్య అయితే తీసుకున్నారు. అరౌండ్ 11:15కి మేము ట్రైన్ అయితే ఎక్కేసామండి. ట్రైన్ ఎక్కగానే అందరం టీ అయితే తీసుకున్నాము. ట్రైన్ అంటేనే మొత్తానికి స్నాక్స్ అవి ఇవి ఏవో ఒకటి వస్తానే ఉంటాయి. సో, అందరం ఇలాగా ఎవరి ప్లేస్‌లో వాళ్ళు సెటిల్ అయ్యాము. సో, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేనైతే ట్రావెలింగ్ చేస్తున్నాను. ఐ వాజ్ ఎంజాయింగ్ ద ట్రైన్ జర్నీ. సో, మా బాబుకైతే ఈ ట్రైన్ జర్నీ చాలా కొత్తగా ఉంది. ఏంటి ఇదంతా అన్నట్టు చూస్తున్నాడు. వాడు ఆ విండో సీట్ దగ్గరే నుంచుని అలానే చూస్తా ఉన్నాడు. అసలు రానని గొడవ మేము దింపుతుంటే కూడా అసలు వాడు అక్కడే ఉండి అలా చూస్తానే ఉన్నాడు. చూసి తర్వాత కొద్దిసేపటికైతే వాడు మంచిగా నిద్రలోకైతే వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో, 1:30 ఆ టైం అయిపోయిందండి. అందరం కూడా ఇంక లంచ్ టైం కాబట్టి పులిహోర తీసుకొని పెట్టుకొని తిన్నాం అందరమును. సో, ట్రైన్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేదేంటండి, ఇలాంటి వేడి వేడి శనగలు, చిన్ని సమోసాలు ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. వేడి వేడిగా కారం శనగలు ఒక పట్టు పట్టేసి ట్రైన్ పైన బెర్తలుంటాయి కదండీ! పైన బెడ్‌లెక్కాలనిపించింది. సరదాగా ఎక్కాను. సో, మా వాడైతే అత్తయ్య దగ్గర లైట్‌గా స్లీపేస్తున్నాడు. నేనెక్కడున్నాను అని చూసుకుంటున్నాడు. నేను పైనున్నానని వాడికి తెలీదు ఇంకాను. సో, అత్తయ్య అయితే పైనుంది మమ్మీ అని చూపిస్తుంది. సో, మొత్తానికి ట్రైన్ జర్నీ అయితే నాకు చాలా ఇష్టమండి. అంటే ఎన్నో మెమోరీస్ ఉంటాయి కదా! ఎంచక్కా వ్యూస్ ఇవన్నీ చూడొచ్చు. అదిగో మా జెన్నీ బాబు ఇప్పుడు నా వైపు చూసాడు. మమ్మీ ఏంటి పైకెక్కింది అన్నట్టు వాడు చూస్తున్నాడు నన్ను. అలా సరదాగా వెళ్తుంది ట్రైను. ఈవినింగ్ అయిపోయింది. 3, 4 అయిపోవస్తుంది టైము. వీడు నా మేనల్లుడు సరదాగా పాట పాడమంటే ఓ తెగ సిగ్గుపడిపోతున్నాడు. కానీ ఇంటి దగ్గరైతే చాలా పాడతాడండి సాంగ్స్. మంచి కామెడీగా కూడా ఉంటాయి. అసలు పాడతాడు వీడు పాటలవీను.
ఏదో సాంగ్ పాడాడు అసలు అర్థం కాలేదు. అబ్బా! చూసారు కదా! ఈ అందాలు ఎంత బాగున్నాయో, ఈ నేచర్ వ్యూ ఎంత బాగుందో చూసారా? నాకైతే చాలా ఇష్టమండి. మనసుకి ఎంతో హాయిగా ఉంటది. నాకు నేచర్ అంటే చాలా ఇష్టమవుతది. సో, అలా నేచర్‌ని చూస్తూ నేను ఈలోపు మళ్ళీ టీ వస్తే నేను టీ తీసుకొని అందరం టీ తాగుతున్నాము. సో, తర్వాత కొద్దిసేపటి తర్వాత మా బాబైతే మళ్ళీ పైకెక్కాడు. కొద్దిసేపు ఆడాడు అలాగా సరదాగాను. అంటే ఎక్కడ పేచీ పెట్టేస్తాడో, ఎలా ఉంటాడో ఏంటో జర్నీలో అనుకున్నాము. బట్ వాడైతే సూపర్‌గా ఎంజాయ్ చేశాడు. మేమింకా హైదరాబాద్ రీచ్ అవ్వడానికి అరౌండ్ 10 అవుతదంట. మా వాడు ఈలోపు చిన్నగా బిస్కెట్స్ అవి తిని పడుకున్నాడు. సో, నైట్ 10 అయితే అయ్యిందండి. మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి రీచ్ అయినప్పటికి. లగేజ్‌లవి తీసుకొని మేము బయలుదేరాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇక్కడి నుండి ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పడతదంట. సో, స్టేషన్‌కి రాగానే మా ఆడపడుచు వాళ్ళు క్యాబ్స్ తీసుకొని మమ్మల్ని తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నారు. సో, ఇదండి వాళ్ళ ట్రావెలింగ్ వ్లాగ్ నగరం టు హైదరాబాద్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.